హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ ఇట్లు మిశ్రికాకుళం పిల్ల అండ్ ఇట్స్ మీ కుస్మా. వెల్కమ్ టు దిస్ న్యూ వీడియో. మరొక డైలీ వ్లాగ్తో మీ ముందరికైతే వచ్చేసానండి. ఇంకా వీడియో మొత్తం చూడండి. నచ్చినట్లయితే ప్లీజ్ చిన్న లైక్ చేయండి. నచ్చిందా లేదా తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే కామెంట్ చేసి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో వ్లాగ్ అయితే సరస్వతి పూజ రోజు అనమాట. ఇంకా ఈరోజు అయితే నార్మల్గా అమ్మాయి బుక్స్ అవి ఉంటాయి కదా, అవి అయితే దేవుడి దగ్గర పెడతానండి. సో పూజ అయితే తనే చేసుకుంటుంది అనమాట. అండ్ లంచ్ మెనూ వచ్చేసరికి సింపుల్గానే చేస్తున్నానండి. ఇదిగోండి పప్పు అయితే ఉడుకుతున్నది అండ్ వంకాయ చక్కి ఫ్రై కూడా చేసుకుంటున్నాను అనమాట. ఇదైతే చాలా ఈజీ అండి, తక్కువ ఆయిల్తో అయిపోతుంది. అండ్ పనుల పని ఇటు బట్టలు కూడా కొంచెం మెషిన్లో వేసేస్తున్నాను. ఇంకా వింటర్ కూడా అయిపోవచ్చింది కదండి. బోల్డన్ని బంతులు, దుప్పట్లు, రజాయిలు ఇవన్నీ కూడా ఉన్నాయి. అవన్నీ కూడాను పెండింగ్ పెట్టుకున్న తర్వాత ఉతుకుతానని చెప్పేసి ఇవైతే నార్మల్గా డైలీ వేర్వే అనమాట. బోల్డన్ని బట్టలు అయితే ఉతకడానికి ఉంటున్నాయి అనమాట. అండ్ మార్నింగ్ నుంచి మంచు అనేది పడుతున్నది, అదొక బాధ. ఇవన్నీ ఉతికేసి కొంచెం అలా పక్కన పెట్టేస్తే కాసేపట్లకి ఎండ అయితే వస్తుంది కదా, ఆరవేద్దాంలు అని చెప్పేసి ఇటు అటుగా అన్ని పనులు అయితే చేసుకుంటున్నాను అనమాట. మరి కౌంటర్ టాప్ పరిస్థితి మరి అడగండి. ఈరోజు చెప్పాను కదా అమ్మ బర్త్డే, సో తనకి పసందైన వంటలన్నీ కూడా అడిగాను. సో తనకు కూడా సింపుల్గా వంటలే ఇష్టం అనమాట. లైక్ తక్కువ ఆయిల్ ఉండాలి, మసాలా తక్కువ ఉండాలి, కారం మసాలా తిందు. సో రోజు ఇంచుమించు అలానే వంట అవుతుంది. సో అంటే ఈరోజు కూడా అలానే చేస్తున్నాను అనమాట. వంకాయ చెక్కి బజ్జా ఇదేంట్లేదండి, వంకాయలు లాగా మామూలుగా చక్కెర. ఇదిగోండి వంకాయ చక్కి బజ్జా రెడీ అయిపోయింది. ఇదేంటి అంటే సింపుల్ గా వంకాయలు రౌండ్ గా కట్ చేస్తానండి. అండ్ బేసన్, జీరా పౌడర్ ఇవన్నీ వేసి తవా ఫ్రై చేశాను అనమాట. ఇదిగోండి తవా ఫ్రై అయిన తర్వాత దాని మీద అట్లు కూడా పోసేసి ఒకసారి క్లీన్ చేసి రబడీ పెడతాను. ఇదిగోండి అమ్మకైతే మీరు కూడా హ్యాపీ బర్త్డే. మీరు కూడా కామెంట్ సెక్షన్ లో తెలియపరచండి. తను అసలు వీడియోలోకి రాదు, రమ్మంటే రాదా, నేను రాను అని చెప్పేసి. కానీ మన వీడియో వెనకాతలో ఉన్న పనులన్నీ కూడా అమ్మే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట. వెజిటబుల్స్ అన్ని కట్ చేయడం అవన్నీ కూడా అమ్మ హెల్ప్ చేస్తుంది. సో యాక్టివ్ గానే ఉంటుంది, బట్ వీడియోలోకి రాదనమాట. సో ఇదైతే తన కొత్త శారీ మనం తీసుకున్న సిఎంఆర్ లో తీసుకున్నాము. ఎలా ఉంది ఏంటంటే సింపుల్ గా ఉండే బట్టలు అంటే ఇష్టం అనమాట. సో మ్యాచింగ్ కూడా వద్దంటుంది, కానీ మా అమ్మాయి బలవంతం మీద శారీ, బ్లౌజ్ ఇవన్నీ మ్యాచింగ్ చేయిస్తే మీరు ఏది చెప్తే అదే అని చెప్పేసి అంటుంది అనమాట. సో అది పదండి బ్లాగ్ లాగైతే కంటిన్యూ అయిపోదాం. మార్నింగ్ నుంచి చెప్తున్నాను, ఒక్కసారి కెమెరా ముందుకు రా, అందరూ చూస్తారు అని చెప్పేసి అంటున్నాను అనమాట. సో అదండి, అమ్మ సపోర్ట్ అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది. సో అది ఇంకేం చెప్తావా? మన వీడియోస్ లైక్ చేయమను, నీ బర్త్డే కదా. రాదు అంటుంది. మాట్లాడు, బాగుంటుంది. ప్లీజ్ దయచేసి నా వీడియోలందరూ మీరు లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి అని చెప్పి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు సరిగా మాట్లాడడం రాదు. లేదు అలాగ అంటుంది, కానీ అమ్మ అయితే తన జమానాలోని 11th వరకు చదువుకుందంట. అండ్ వాళ్ళ ఇంట్లో తనే హైయెస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్పేసి ఎప్పుడు మాకు అంటూనే ఉంటుంది. టైప్ కూడా నేర్చుకుంది అప్పట్లో బుట్టు అనమాట. అండ్ ఇప్పుడైతే కెమెరా ముందుకు మాట్లాడడానికి తనకు అంతగా కంఫర్ట్ గా ఫీల్ అవ్వదు, అంతేను. మీరు అమ్మ మాట వినేసి మట్టు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేస్తుండండి. సో అమ్మ కూడా విష్ చేయండి. ఇంకా ఈరోజు సరస్వతి పూజ కదా, నార్మల్ గా ఏంటి అని అంటే పిల్లతలకు పుస్తకాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవైతే దేవుడి దగ్గర పెట్టేసి రెండు కలిసిపోయాయి అనమాట. సో కాబట్టి రబడియే నైవేద్యం పెట్టేసి మేమందరం శుభ్రంగా తినేస్తాము. అండ్ ఇప్పుడు వెళ్ళిపోయింది అమ్మ కూడా. అఫ్టర్ వీడియోలో ఉండు అని చెప్పేసి అంటే తను ఏదో ఫీల్ అవుతుంది అనమాట. సో అదండి. సో పదండి బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోదాము. ఇంకేం చెప్దాం అనుకున్నాను, మీ సరస్వతి పూజ రోజు మీకేంటి మెమరీస్ ఉన్నాయో తప్పకుండా షేర్ చేయండి. చిన్నప్పుడు అయితే స్కూల్ కి సివిల్ డ్రెస్ లో వెళ్ళేవారు. ఎవరి డ్రెస్ ఎలా ఉంది ఏంటి, ఎవరి డ్రెస్ బాగుంటే కూడా ఉడుక్కునేవారు. ఇవన్నీ కూడా మెమరీస్ గుర్తుకొస్తున్నాయి. సో బేసిక్ గా యూనిఫామ్ మీద రోజు వెళ్ళేవారు. ఏదైనా పూజలు ఇవన్నీ వస్తున్నా ఒక సివిల్ డ్రెస్ అనమాట. సో అది ఇప్పుడు అలాంటి కాదు, వెళ్ళిపోతుంది. ఒక మాట వేసి వెళ్ళిపోయి బాయ్, అందరూ బాగుండాలి. వస్తున్నాయి ఫోన్ లో ఏంటి అని అంటే వీడియో షూట్ చేస్తున్నప్పుడు కాల్స్ వస్తే తెలియదు అనమాట, సౌండ్ రాదు.
ఓకే, ఇప్పటికైతే మీరు బ్లాగ్ కంటిన్యూ అవ్వండి. అమ్మకైతే మా దొడ్డమ్మ వాళ్ళు కాల్ చేస్తున్నారు, ఒకసారి మాట్లాడించేస్తాను, పదండి. ఇంకా ఇప్పుడైతే ఇదిగోండి పన్నీర్ కర్రీ కోసం అంతా ప్రిపరేషన్ అయితే అవుతున్నది అనమాట. సో ఏంటి అని అంటే దహీ పన్నీర్ చేద్దాం అనుకుంటున్నానండి. చాలా క్రీమీగా ఉంటుంది అండ్ ఇదైతే మంచి రెసిపీ. నేనైతే ఇది ఫస్ట్ యూట్యూబ్లో చూశాను, మరి కొంచెం మోడిఫై చేసుకొని చేశాను అనమాట. అండ్ చెప్తే నమ్మరండి, చాలా బాగా వచ్చింది. సో ఫస్ట్ అయితే పన్నీర్కి మనం మ్యారినేట్ చేయాలి. ఏంటి అని అంటే ఎప్పుడూ ధనియా జీరా పౌడర్ ఇవన్నీ వేస్తాం కదా, బట్ ఇప్పుడు అలా కాదు. మిరియాల పొడి, కొంచెం సాల్ట్, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతే వేసేసి మ్యారినేట్ చేసేయాలి. అండ్ కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఇప్పుడైతే మనం బటర్ కూడా వేసుకొని సాటే చేయొచ్చు. నేనైతే ఆయిల్ వేసానండి. కొంచెం ఉల్లిపాయలు మంచిగా ఇదిగోండి ఫ్రై చేసుకుంటున్నాను. ఆ పన్నీర్ అయితే శుభ్రంగా మ్యారినేట్ అయిపోయిందండి. అప్పుడే నోరు ఊరిపోతున్నది. ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర స్టెమ్స్ ఉంటాయి కదా అవి, కొంచెం పుదీనా, కొంచెం కాజు, బాదం ఏంటి కర్రీలో అని చెప్పేసి అనుకోకండి, మంచి గ్రేవీ వస్తుందన్నమాట దీంతో. అండ్ టమాటా ముక్కలు కూడా ఒక టమాటా యాడ్ చేశాను అంతే, పెద్ద సైజ్ది. ఇదంతా చల్లారాక ఇదిగోండి మిక్సీ అయితే పట్టేస్తున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా మ్యారినేట్ చేసినవి, అవి కూడా కొంచెం సాటే చేసేయాలన్నమాట. చేస్తేనే మంచి టేస్టీగా వస్తుందండి, చూస్తున్నారు కదా. సో కొంచెం కడాయికి అంటుకున్నట్టుగా మనకి అనిపిస్తుంది, ఆ తర్వాత చల్లారేక వచ్చేస్తుందిలేండి. చూపిస్తున్నాను చూడండి ఎంత బాగా వచ్చిందో. అండ్ ఇదైతే బిర్యానీ కోసం మ్యారినేట్ చేశాను అనమాట. పెరుగులో వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం మగ్గించేసి, ఈ రెసిపీ అయితే బోల్డ్ సార్లు అయితే షేర్ చేశానండి, బట్ అనిపించింది ఇది కూడా షేర్ చేస్తుంటే బాగున్ను, కాంబినేషన్ అయితే చాలా బాగుంది అని చెప్పేసి. ఇదిగోండి ఇంకా మసాలా అంతా కూడాను ఫైన్ పేస్ట్ అయితే చేసేసానమాట. ఆ తర్వాత ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, మా వారైతే మార్కెట్ నుంచి పుదీనా, అంటే మనకి బిర్యానీ అని అంటే బేసిక్గా ఎక్కువగా ఉండాలి, నాకైతే పుదీనా అని చెప్పేసి అనుకుంటాను. ఆ ఫ్లేవర్ నాకు చాలా నచ్చుద్ది. అండ్ చూస్తున్నారు కదా పుదీనా అంటే మార్నింగ్ అమ్మ అయితే ఇలా కట్ట నుంచి శుభ్రంగా క్లీన్ చేసేసి ఇలా జొరీ కవర్లో అయితే ఇచ్చేసింది అనమాట. అండ్ కొత్తిమీర ఇవన్నీ కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నదో. అండ్ కొత్తిమీర కూడా కొంచెం రేట్లు అయితే తగ్గాయండి, ఒక 20 రూపీస్ అనమాట. ఇవి మార్నింగ్ అయితే వీధిలోకి ఆకుకూరలు అన్నీ వచ్చాయి, కొంచెం చిన్న సైజు కట్ట చూపించారు, దేశీవి అని చెప్పేసి అన్నారు. అంత డిఫరెన్స్ అంటే నాకు ఏం అనిపించట్లేదు, ఎందుకంటే క్వాంటిటీ కొంచెం మనకి ఎక్కువ వస్తేనే కదా బాగుంటుంది అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఎప్పుడూ ఉంటాను. అండ్ అవన్నీ కూడా ఇదిగోండి మీకు చూపించేసి అయితే దాచేసాను. అండ్ ఇదిగోండి బావగారు అయితే ఒక రకం తీసుకొచ్చారు, ఇదైతే మా బావగారు తీసుకొచ్చారు. అండ్ మరొక వెరైటీ కట్ పీస్ అంటాం మేము అనమాట, దీనికి రెండును చిన్న ఐటమ్సే. సో ఇదైతే మా వారైతే తీసుకొచ్చారు. అండ్ మార్నింగ్ నేనైతే ఇంట్లో రబడీ అయితే చేశానన్నమాట. ఇంకా ఈరోజు అయితే ఇంట్లో స్వీట్లు అండి. అయితే ఒకే రోజులో తినేలేదులేండి, జస్ట్ ఒక సందర్భం వచ్చింది అని అంటే తెచ్చుకున్నాం అని చెప్పేసి. సో ఇదిగోండి రబడీ అయితే 2 ప్యాకెట్ల పాలు అలా మరిగించుకుంటూ కొంచెం పంచదార అండ్ కొంచెం నెయ్యి వేసేసి రబడీ అయితే రెడీ చేసుకున్నాను. అండ్ బిర్యానీ కోసం వాటర్ అయితే పెట్టాను, వేడెక్కాక పక్క స్టవ్కి అయితే మార్చేసానండి, పక్క పొయ్యికి. అండ్ ఇప్పుడైతే కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని కొంచెం సాజీరా, సోంపు ఇవన్నీ కూడా కొంచెం తాలింపులాగా వేసానమాట. అండ్ పేస్ట్ చేసిన మసాలా కూడా కొంచెం లో ఫ్లేమ్లోనే కొంచెం ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు మనం యాడ్ చేసుకుంటున్నాం పెరుగు, ఒక చిన్న బౌల్డ్ అనమాట. ఎక్కువ పులుపు లేదండి, పులుపుగా ఉంటే మనకి ఇంకా కర్రీ పులుపు వచ్చేస్తుంది. కొంచెం క్రీమీ స్ట్రక్చర్ రావాలి అని అంటే కొంచెం మంచి కమ్మనైన పెరుగు అయితే మనం వాడాలన్నమాట. అది అలా కొంచెం ఉడికిస్తూ ఉంటే ఆయిల్ అయితే రిలీజ్ అవుతుందండి, ఆ టైంలోనే వేసుకున్నాను మన సాటే చేసిన పన్నీర్ ముక్కలు అనమాట. అంటే దీనికి మనం ఫ్రెష్ క్రీమ్ కూడా వాడుకోవచ్చండి, బట్ అంటే పెరుగు యాడ్ చేస్తే చాలా మంచిగా టేస్ట్ అయితే వచ్చిందనమాట. ఇది రైస్ రోటీలో కూడా ఇంకా బాగుంటుందండి. సో ఇదిగోండి వేసుకున్నాను, కొంచెం వాటర్ వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం గరం మసాలా అండ్ మరి కొంచెం అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే చాలా తక్కువ వేసానండి, ఎందుకంటే పన్నీర్కి మ్యారినేట్ చేసినప్పుడు వేసాను కాబట్టి తగ్గించేసాను. లాస్ట్లో కొంచెం బటర్ కూడా వేసాను, కొంచెం కొత్తిమీర కూడా వేసాను. అండ్ చూడండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. అంటే నాకు తెలిసి అందరూ కూడా బిర్యానీ లవర్సే. నాకు బేసిక్గా కొంచెం ఫ్రైడ్ రైస్ దీనిపైన ఇష్టం, బిర్యానీ కంటే కొంచెం మసాలా అన్నీ ఉంటాయి కదా, అప్పటికి కూడా లైట్గా మసాలా అయితే యాడ్ చేశాను అనమాట. ఇంకా మనకి బర్త్డేస్ అంటే బిర్యానీ, ఈ కూల్ డ్రింక్స్ ఇవే కదండి మనకి మైండ్లోకి వస్తాయి. సో చాలా చక్కగా కుదిరిందనమాట. కొంచెం సాఫ్ట్గానే చేసాము, అమ్మ తినగలుస్తుందని చెప్పేసి. ఇంకా అమ్మకైతే బోల్డ్ అని పిక్స్ అయితే దానికి తీసేసి, నాకు అసలు ఫొటోస్ ఎందుకు ముసలి కాలంకి అని చెప్పేసి అస్సలు రాదు, అయినా కూడా తనకి బర్త్డే, తనకి స్పెషల్, తనకి అనిపించాలి కదా అని చెప్పేసి బోల్డ్ అని పిక్స్ అయితే తీసామన్నమాట ఈవినింగ్ అయితే. సో సరేనండి, ఈ చిన్న వ్లాగ్ ఇక్కడితో ఆపేద్దామా? నచ్చిందా?
లేదా నచ్చకపోయినా చిన్న కామెంట్ చేయండి. మన ఛానల్కి ఇంకొంచెం ముందుకు పట్టుకెళ్ళండి. నన్ను చాలా సపోర్ట్ చేసే వాళ్ళు అవుతారు. సబ్స్క్రైబ్ కూడా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఆపేద్దాం. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.